హాయ్, ఈరోజు టాపిక్ ఎవల్యూషన్ ఆఫ్ ఫిట్నెస్. ఇప్పుడంటే జిమ్స్, ఏరోబిక్ సెంటర్స్, యోగా సెంటర్స్, డ్యాన్స్ స్కూల్స్ లాంటివి ఉన్నాయి. కానీ వాట్ వాజ్ ది పొజిషన్ బ్యాక్ ఇన్ హిస్టరీ? ఫిట్నెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? వింటుంటేనే ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇప్పుడు ఫిట్నెస్ అనేది ఎలా ఇవాల్వ్ అయిందో దాని టైంలైన్ ఏంటో చూద్దాం. 10,000 BC అంటే జీసస్ పుట్టక 10,000 సంవత్సరాలకు ముందు. అంటే ఎవరుంటారు అప్పుడు? నోమాడ్స్, ఆది మానవుడు. నోమడిక్ అంటే ఫుడ్ కోసం, షెల్టర్ కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారటం. వీళ్ళు ఒకే ప్లేస్లో స్థిరంగా ఉండరు, కాబట్టి వాళ్ళు హంటింగ్ చేయడానికి ఒక 2 to 3 days అయినా పట్టేది. వీళ్ళకి పర్మనెంట్ షెల్టర్స్ అనేటివి ఉండేవి కాదు. ఇంకా వీళ్ళు ఫెస్టివల్స్ ఎలా చేసేవారంటే ఒక ట్రైబ్ నుంచి ఇంకో ట్రైబ్కి వెళ్ళి అక్కడున్న రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్తో కొద్ది గంటల సేపు ఎంజాయ్ చేసేవారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడే లాజిక్. వాళ్ళు చేసే లాంగ్ డేస్ ఆఫ్ హంటింగ్, లాంగ్ హవర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, వెళ్ళిన చోటల్లా షెల్టర్ రెడీ చేసుకోవడం, హంటింగ్ వెపన్స్ తయారు చేసుకోవడం, ఇవన్నీ వితౌట్ మిషన్, బై హ్యాండే జరగాలి. జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎన్ని క్యాలరీస్ ఎనర్జీని స్పెండ్ చేసేవారు, వాళ్ళకి ఎంత క్యాలరీస్ ఉన్న ఫుడ్ కావాలో. ఇప్పుడు దీంతో మనకు తెలిసింది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ హ్యాస్ బికమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్. 8,000 BC దీనే అగ్రికల్చరల్ రెవల్యూషన్ పీరియడ్ అని అంటారు. ఈ టైంకి నామిడిక్ లైఫ్ స్టైల్ స్టాప్ అయింది. నాన్ వెజ్ మాత్రమే కాకుండా వెజ్ తినడం కూడా స్టార్ట్ చేశారు. ఎలా అంటే నీళ్ళున్న చోట సివిలైజేషన్ స్టార్ట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది ఇండియాలో ఇండస్ రివర్ చుట్టూ పుట్టింది. మాయా సివిలైజేషన్ అమెరికా, మెసోపొటామియా ఇరాక్, చైనీస్ సివిలైజేషన్ చైనా, ఇలా ఇంకా ఉన్నాయి. ఇక్కడే కల్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ఇక్కడే వ్యవసాయాన్ని కనుగొన్నారు. ఇది ఒక మైల్ స్టోన్. ఒకటే చోటు ఉండి ఫుడ్ని పండించడం జరిగింది. సో ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఒకే చోట స్థిరంగా ఉండడం వల్ల ఎనర్జీ స్పెండింగ్ అనేది తగ్గుతుంది. దగ్గరే ఫుడ్ దొరకడం వల్ల ఫుడ్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. నోట్ దిస్ పాయింట్. 2500 to 250 BC ఈ టైం పీరియడ్లో చైనాని చూసుకుంటే వీళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ని బాగా గౌరవించారు. ఫిట్గా లేకపోవడం వల్లనే హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ లాంటివి వస్తున్నాయని నమ్మారు. కాబట్టి వీళ్ళు ఫిట్నెస్కి ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడే తెలుస్తుంది మార్షల్ ఆర్ట్స్ అన్నీ మ్యాక్సిమం చైనాలోనే ఎందుకు పుట్టాయో. అప్పట్లోనే కుంగ్-ఫు అనే మార్షల్ ఆర్ట్ పుట్టింది. ఇది ఒక జిమ్నాజియం స్పోర్ట్. ఈ స్పోర్ట్లో హ్యాండ్ అండ్ ఫుట్ మూమెంట్స్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఫైటింగ్ టెక్నిక్స్ అన్నీ మనిషి జంతువుల దగ్గర నుంచి నేర్చుకున్నవే. అనిమల్ పోజెస్ని, మూమెంట్స్ని అబ్జర్వ్ చేసి వాటినే మార్షల్ ఆర్ట్స్లో వాడారు, ఇప్పటికీ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ క్లో, ది డ్రాగన్ అటాక్, స్నేక్ అటాక్, లెపర్డ్ అండ్ క్రైన్ అటాక్. బర్త్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఫిట్నెస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ చైనీస్ సివిలైజేషన్. ఇండియాలో ఎక్కువ హిందూయిజం అండ్ బుద్ధిజంని ఫాలో అవుతారు. ఈ రిలీజియస్ బిలీవ్స్ వల్ల ఫిట్నెస్కి పెద్దగా ఇండియాలో ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అందుకే మీరు చూస్తే అమెరికన్, యూరోపియన్, ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ కాంటినెంట్స్ అండ్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో పోలిస్తే ఇండియన్స్కి ఎక్కువ శాతం ఫ్యాట్ ఉండడం గమనించవచ్చు. అంటే నా ఒపీనియన్ ఇండియన్స్ ఫిట్గా లేరని కాదు, బాడీ స్ట్రక్చర్ అనేది న్యూట్రిషన్ వల్ల కూడా మారుతుంటుంది. ఇండియాలో కూడా యానిమల్ మూమెంట్స్ని బేస్ చేసుకొని ఒక ఫిజికల్ యాక్టివిటీని కనుగొన్నారు. యానిమల్ చేసే మూమెంట్స్, ప్యాటర్న్స్ని గమనిస్తే అవి నేచర్తో ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకున్నట్లు తెలిసింది. హిందూ ఫిలాసఫీలో దీన్నే యోగా అంటారు. యోగా అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ని ఒకటి చేయడం. దీన్నే హఠయోగ అని కూడా అంటారు. వెస్టర్న్ కల్చర్లో కూడా ఇది బాగా పాపులర్. ఎంత పాపులర్ అంటే అమెరికాలో ఈ రోజుకి కూడా యోగా సెంటర్స్ రన్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ యూరోపియన్స్ అండ్ అమెరికన్స్ ఈ రోజుకి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. గ్రీక్ సివిలైజేషన్, హిస్టరీలో గ్రీక్ సివిలైజేషన్కు ఉన్న రెస్పెక్ట్ ఆ హవాయే వేరు. సైన్స్, ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ నాలెడ్జ్ లాంటి డిపార్ట్మెంట్స్లో ఏ ఫిలాసఫీ అయినా గ్రీక్ సివిలైజేషన్లోనే స్టార్ట్ అయింది. ముఖ్యంగా అథెన్స్. వీళ్ళు బాడీ ఫిట్నెస్కి ఇచ్చిన ప్రాధాన్యత ఏ సివిలైజేషన్ అంత గొప్పగా ఇవ్వలేదు. మెంటల్ హెల్త్ బాగుండాలంటే ఫిజికల్ వెల్బీయింగ్ కూడా అవసరమని గుర్తించిన సివిలైజేషన్. అప్పట్లోనే గ్రీక్లో పెలిస్ట్రస్ అండ్ జిమ్నాజియమ్స్ ఉండేవి. పెలిస్ట్రస్ అంటే చిన్నపిల్లలకి ఫిట్నెస్ గురించి ట్రైనింగ్ ఇచ్చే ఒక ఇండోర్ ఫెసిలిటీ. జిమ్నాజియమ్స్ అంటే అడల్ట్స్కి ట్రైనింగ్ ఇచ్చే స్థలం.
ఇప్పుడున్న జిమ్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్స్ లాంటివి. అవి కూడా ఫిట్నెస్ ట్రైనర్ని పెట్టుకొని రన్ చేసేవారు. గ్రీక్లోనే ఉన్న స్పార్తా స్టేట్లో అథెన్స్ కన్నా స్పార్టన్స్ ఫిట్నెస్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. కానీ వీళ్ళు దాన్ని కంప్లీట్గా మిలిటరీ పర్పస్ కోసం యూస్ చేసుకున్నారు. 6 years ఉన్న పిల్లల నుండే ఫిట్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించి తర్వాత వాళ్ళని మిలిటరీలో జాయిన్ చేసుకునేవారు. ఆ 6 years ఉన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని గవర్నమెంటే పోషించేది. ఇక్కడ ఆడవాళ్ళని కూడా హెల్తీగా అండ్ మంచి ఫిజికల్ కండిషన్లో ఉండాలని డిమాండ్ చేసేవారు. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉన్న పిల్లల్ని వాళ్ళే కనాలి కాబట్టి. స్పార్తా ఇది వరల్డ్లోనే మిలిటరీ డామినేటెడ్ కల్చర్గా హిస్టరీలో ఉండిపోయింది. చూసారా ఇక్కడ గ్రీక్స్ ఫిట్నెస్ అండ్ మిలిటరీని ఎలా రిలేట్ చేసుకున్నారు. రోమన్ సివిలైజేషన్ బీసీలోనే అతిపెద్ద సివిలైజేషన్ అండ్ ఎంపైర్ ఇదే. వీళ్ళు కూడా మిలిటరీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే పీపుల్ స్ట్రాంగ్గా ఉండేవారు. అందుకే వీళ్ళు ఆల్మోస్ట్ వెస్టర్న్ వరల్డ్ మొత్తాన్ని రూల్ చేయగలిగారు. కానీ రాను రాను రాజుగారు గుర్రం గాడిదైనట్లు రోమన్ రిచ్ అవ్వడం వల్ల ఎక్కువ ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడి సేమ్ మన గ్లాడియేటర్ మూవీలో చూపించినట్లుగా మెటీరియల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పోయి రోమన్ ఎంపైరే కుప్పకూలిపోయింది. ఫిట్నెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అంత పెద్ద పవర్ఫుల్ అయిన రోమన్ ఎంపైర్ పడిపోయిన తర్వాత ఎవరి చేతుల్లోకి వెళ్ళిందంటే ఏమాత్రం కల్చరల్ బ్యాకింగ్ లేని నాగరికత లేని బార్బేరియన్స్ చేతుల్లోకి వెళ్ళింది. వీళ్ళు సేమ్ ఆది మానవుల్లాగా హంటింగ్ మీద లైఫ్ సాగించారు. సో వీళ్ళు ఫిజికల్గా రోమన్స్ కన్నా ఫిట్గా ఉండడం వల్ల రోమన్ ఎంపైర్ని లాక్కోగలిగారు. పర్షియన్ సివిలైజేషన్ ఫిట్నెస్ని మిలిటరీ అండ్ పొలిటికల్ పర్పస్గా బాగా యూస్ చేసుకున్న సివిలైజేషన్ ఇది. వీళ్ళ దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బాగా హార్డ్గా ఉండేవి. ఇక్కడ కూడా 6 years నుంచే పిల్లలకి హంటింగ్, మార్చింగ్ అండ్ జావలిన్ త్రో లాంటి వాటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. వీళ్ళు దీన్ని కేవలం కింగ్డమ్ ఎక్స్పాండ్ చేయడానికి మాత్రమే యూస్ చేసుకున్నారు. అందుకే పర్షియన్ ఎంపైర్ బాగా విస్తరించింది. కానీ కరప్షన్ వల్ల వీక్ అయ్యి ఎంపైర్ కొలాప్స్ అయింది 1400 to 1600 AD. బార్బేరియన్స్ రూల్ చేసిన పీరియడ్ని డార్క్ అండ్ మిడిల్ ఏజెస్ అంటారు. సివిలైజేషన్ లేకపోవడం వల్ల వాళ్ళ రూలింగ్లో గ్రోత్ కనపడలేదు. వీళ్ళ రూలింగ్ పడిపోయాక వచ్చిందే రినేజెన్స్ పీరియడ్. దీన్నే రీబర్త్ ఆఫ్ యూరోపియన్ కల్చర్ అని కూడా అంటారు. ఈ పీరియడ్ యూరోపియన్ హిస్టరీలోనే చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మైల్ స్టోన్. ఇక్కడే హ్యూమన్ బాడీ గురించి బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఫిట్నెస్ కోసం స్కూల్స్ ఉండాలని గ్రీక్లో ఉన్న మెథడ్స్ని ఫాలో అయ్యారు. ఈ కాలంలో ఆర్ట్ అండ్ కల్చర్ బాగా పెరిగింది. యూరోప్లో ఫిట్నెస్ ఎడ్యుకేషన్ గురించి ప్రచారం కూడా జరిగింది. 1800s మోడ్రన్ ఈరా. నేషనలిజం అంటే నా దేశం అనే ఫీలింగ్. ఇక్కడే ఇండిపెండెన్స్ కోసం రెవల్యూషన్ జరిగాయి. ఇప్పుడే ఫస్ట్ మోడర్న్ ఫిట్నెస్ మూమెంట్స్ స్టార్ట్ అయింది. అవే జిమ్నాస్టిక్ ప్రోగ్రామ్స్. జర్మనీకి చెందిన యాన్ గ్యూట్స్ మ్యూట్స్ని గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్ అంటారు. ఈయన న్యూమరస్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ అండ్ వాటి ఎక్విప్మెంట్స్ని ఇన్వెంట్ చేశారు. జిమ్నాస్టిక్స్ ఫర్ యంగ్ అండ్ గేమ్స్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఫ్రీడ్రిచ్ యాన్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్. ఈయన టైంలో నెపోలియన్ జర్మనీని ఆక్రమించాడు. నెపోలియన్ రూలింగ్ పడిపోయిన తర్వాత ప్రజల్లో నేషనలిస్ట్ అండ్ ఇండిపెండెంట్ ఫీలింగ్స్ పెరగడం వల్ల జర్మనీ ముక్కలైంది. అప్పుడు ఫ్రీడ్రిచ్ యాన్ జిమ్నాస్టిక్ ప్రోగ్రామ్స్కి ఎక్సర్సైజ్ ఫెసిలిటీస్ కోసం రన్నింగ్, జంపింగ్, బ్యాలెన్సింగ్, క్లైంబింగ్ అండ్ వాల్టింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ కోసం షెల్టర్స్ అండ్ ఎక్విప్మెంట్స్ని క్రియేట్ చేశారు. ఆ షెల్టర్స్నే టర్న్వరెన్స్ అంటారు. పార్ హెన్రిక్ లింగ్ ఈయన్ని ఫాదర్ ఆఫ్ స్వీడిష్ జిమ్నాస్టిక్స్ అని అంటారు. ఈయన ఒక స్ట్రాంగ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇంటెలిజెంట్. ఈయన స్కూల్స్లో కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పిన మొట్టమొదటి యూరోపియన్. ఈయన జిమ్నాజియంని ఎడ్యుకేషనల్, మిలిటరీ అండ్ మెడికల్ జిమ్నాజియంగా డిఫైన్ చేసి ప్రచారం చేశారు. నా అనాలిసిస్లో ఇది ఒక పెద్ద రెవల్యూషనరీ అండ్ ఇన్నోవేటివ్ స్టెప్. ఎందుకంటే గ్రీస్ తప్ప యూరోప్లో అందరూ ఫిట్నెస్ని ఎదర్ మిలిటరీ ఆర్ పొలిటికల్ పర్పస్గా యూజ్ చేసుకున్నారు. రాజ్యం మీద ఆకలితో ఫిట్నెస్ని ప్రోత్సహించారు. ఈయన ఫిట్నెస్ని కంప్లీట్ స్టడీ చేసి డిఫైన్ చేశారు. ఎక్సర్సైజ్ ఈజ్ నెససరీ ఫర్ ఆల్ అని చెప్పారు. ఫిట్నెస్ సైన్స్ అండ్ ఫిజియాలజీని కలిపి స్టడీ చేసి ఫిట్నెస్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేశారు.
అందుకే మన ఛానల్లో కూడా సైన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి యాక్టివిటీకి ఫిజియాలజీ అండ్ అనాటమీ ఆఫ్ బాడీని డిస్కస్ చేయబోతున్నాం. ఆర్చిబల్డ్ మెక్లరిన్, ఈయన ఒక గొప్ప ఇంగ్లాండ్ సైంటిస్ట్. ఫిట్నెస్ని ఈయన కూడా హెన్రీ క్లింగ్ లాగా సైంటిఫిక్ కోణంలో చూశారు. ఈయన వర్క్స్ అన్ని నేషనల్ సిస్టమ్ ఆఫ్ బాడీలీ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్లో రికార్డ్స్లో ఉంచారు. ఫిట్నెస్ కోణంలో అమెరికాని 2 పీరియడ్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి కొలనల్ పీరియడ్, రెండోది నేషనల్ పీరియడ్. ఈ కొలనల్ పీరియడ్లో కొంచెం నోమడిక్ లైఫ్ ఉండేది. యూరోపియన్స్ 14th సెంచరీ నుంచి అమెరికాని పార్ట్స్గా డివైడ్ చేసి రూల్ చేసేవారు. వాటినే కాలనీస్ అంటారు. నేషనల్ పీరియడ్, ఇక్కడ అమెరికన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. యూరోపియన్స్ మీద రివర్స్ అయ్యారు. యూరోపియన్ ఫిట్నెస్ సెంటర్స్ అమెరికన్స్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. కానీ లేట్ 19th సెంచరీస్లో కూడా యూఎస్లో ఫిట్నెస్ ఎడ్యుకేషన్ అనేది లేదు. తర్వాత బెంజమిన్ ఫ్రాంక్లిన్ వాజ్ ఫస్ట్ టు ఎంకరేజ్ ఫిట్నెస్ ఇన్ అమెరికా. జేసీ వార్ ఉమెన్స్ కోసం ఫిజికల్ యాక్టివిటీని డివైస్ చేశారు. క్యాథరిన్ బీచర్ ఉమెన్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేశారు. ఈయన ఇనిషియేటివే ఉమెన్స్ ఫిజికల్ ఫిట్నెస్ని ఎవల్యూట్ చేసింది. ఈయన ద్వారానే మ్యూజిక్కి ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ అయింది. అవి మోడర్న్ డే ఏరోబిక్స్కి రిలేటెడ్గా ఉంటాయి. ఉమెన్స్ కోసం ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ మీద స్టెప్స్ తీసుకున్న ఫస్ట్ కంట్రీగా అమెరికాని చెప్పుకోవచ్చు. 1900s ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్. హ్యూమన్ లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీకి పెద్ద నష్టం ఇప్పుడే. నా ఉద్దేశంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తప్పని కాదు. ఫిట్నెస్ కోణంలో అది నెగిటివ్ ఇంపాక్ట్ తెచ్చింది. లేబర్ ఇంటెన్సివ్ జాబ్స్ని మిషన్స్ రీప్లేస్ చేసాయి. రూరల్ ప్లేసెస్ అన్నీ అర్బన్ ప్లేసెస్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. మెషిన్ వరల్డ్ స్టార్ట్ అయిందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడే డిసీజెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. మనుషుల లైఫ్ స్టైలే హెల్త్కి కాస్ట్ అయింది. సివిల్ వార్ తర్వాత న్యూ జిమ్నాస్టిక్స్ అని సైంటిఫిక్ అప్రోచ్తో కొత్తగా ఫిట్నెస్ని ఫాలో అయ్యారు. 20th సెంచరీ అందరి ప్రెసిడెంట్స్ కంటే వరల్డ్ వార్ 2లో అమెరికాని రూల్ చేసిన రూజ్వెల్ట్కి మోస్ట్ ఫిట్టెస్ట్ ప్రెసిడెంట్ అని పేరుంది. రూజ్వెల్ట్కి చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉండేది. ఎక్సర్సైజెస్ చేస్తూ లైఫ్ లాంగ్ ఆస్తమాతో ఫైట్ చేశారు. దీనివల్ల ఆయనకి ఫిజికల్ ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. అమెరికాని ఫిట్గా వరల్డ్ వార్ 2లో లీడ్ చేయగలిగారు. వరల్డ్ వార్ 2 తర్వాత డిప్రెషన్ ఇయర్ వచ్చింది. ఫిట్నెస్ ప్రోగ్రామ్స్కి ఫండింగ్ తగ్గిపోయింది. కానీ కొద్ది రోజుల తర్వాత యాక్టివిటీ మాత్రం తగ్గలేదు. ఇది ఎలా? లైఫ్ ఫౌండ్ అవే. 1950లో జాన్ జాక్ లెలన్ ఆయన ఫస్ట్ టైం టీవీస్లో ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. నోటీస్ ఇట్స్ ఎ రెవల్యూషన్ అండ్ మైల్ స్టోన్. ఆయన స్పాట్స్ కోసం పుల్లీ కేబుల్ మిషన్ని ఇన్వెంట్ చేశారు. హిస్టరీలో ఫిట్నెస్ని చూసుకుంటే ఫస్ట్ స్టేజ్లో మైండ్ అండ్ బాడీగా డిఫైన్ చేశారు. సెకండ్ స్టేజ్లో మైండ్, బాడీ అండ్ స్పిరిట్గా డిఫైన్ చేశారు. థర్డ్ స్టేజ్లో బాడీ అండ్ మ్యూజిక్గా డిఫైన్ చేశారు. దీన్నే మోడర్న్ ఏరోబిక్స్ అంటారు. లలన్ తర్వాత రిచర్డ్ సిమెన్స్ అండ్ జాన్ ఫౌండో కూడా టీవీస్లో ఫిట్నెస్ మీద ప్రోగ్రామ్స్ చేశారు. జైన్ ఫౌండో అయితే వీడియోస్ని రికార్డ్ చేసి స్టూడియోస్కి పంపారు. అవి బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పటి నుంచే ఫిట్నెస్ని మోడర్న్ ఏరోబిక్స్ బాగా డామినేట్ చేసింది. ఏరోబిక్స్ హిస్టరీ చెప్పాలంటే చాలా ఉంది. దానికి ఫ్యూచర్లో వీడియోస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంత రీసెర్చ్ చేసి ఈ వీడియో చేసింది కేవలం సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం కాదు. ఈ ఫిట్నెస్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసి దాన్ని చూసి మీరు ఇంట్రెస్ట్ తెచ్చుకొని రోజు ఫిట్నెస్ని ప్రాక్టీస్ చేస్తారని చిన్న హోప్. నేను ఇదివరకే వాట్ ఈజ్ హెల్త్, వై ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డూ వాచ్ ఇట్. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో సైన్స్ ఆఫ్ ఫిట్నెస్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేయబోతున్నాను. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.